స్నేహ ఆద్యని కూర్చోపెట్టి, "ఆద్య, అమ్మ మాట వింటావా?" ఆద్య: "వింటానమ్మా." స్నేహ: గుడ్ గర్ల్. మరేమో అమ్మ హైదరాబాద్ వెళ్తుంది. నువ్వేమో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గుడ్ గర్ల్‌లా ఉండాలి. ఎగ్జామ్స్ మంచిగా రాయాలి. నిధి అత్త నిన్ను స్కూల్‌కి తీసుకువెళ్తుంది. సరేనా? ఆద్య: "సరే అమ్మా" అంటుంది నవ్వుతూ. స్నేహ ఆద్యని హగ్ చేసుకొని, "టైంకి అన్నం తింటావుగా?" ఆద్య: "అమ్మా నువ్వేం కంగారు పడకు. నేను నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తాను" అంటుంది నవ్వుతూ. నిధి: "దానికంటే ఎక్కువ నువ్వు భయపడుతున్నావు. మేమున్నాంగా, మేం చూసుకుంటాంలే" అంటుంది. స్నేహ: "స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్త." నిధి: "సరే కానీ లగేజ్ సర్దుకున్నావా?" గౌతమ్ 5 మినిట్స్‌లో ఉంటానన్నాడు. స్నేహ హా! అని లగేజ్ తీసుకొని బయటికి వస్తుంది. అంతలోకి గౌతమ్ వచ్చి, "స్నేహ వెళ్దామా?" అంటాడు. ఆద్య గౌతమ్ దగ్గరకు వచ్చి, "ఫ్రెండ్ నాకొక ప్రామిస్ చేస్తావా?" గౌతమ్: "ఏంటి? ఏంజెల్ వచ్చేటప్పుడు బొమ్మలేమన్నా తీసుకురావాలా?" ఆద్య: "కాదు, మా అమ్మని జాగ్రత్తగా చూసుకో" అంటుంది ముద్దుగా. స్నేహకి కళ్ళమ్మట నీళ్లు వస్తాయి. గౌతమ్ ఆద్యని ఎత్తుకొని, "సరే ప్రామిస్, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది" అంటాడు. ఆద్య: "థాంక్యూ ఫ్రెండ్" అంటుంది నవ్వుతూ. గౌతమ్: "మరి నన్ను ఎవరు చూసుకుంటారాద్య?" "మా అమ్మ చూసుకుంటుంది. చూసుకుంటావు కదమ్మా!" గౌతమ్ స్నేహ వంక చూస్తాడు. స్నేహ తప్పకుండా బంగారం అంటుంది నవ్వుతూ. కార్‌లో స్నేహ బయటికి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. గౌతమ్: "ఏం ఆలోచిస్తున్నావు స్నేహ? ఆద్య గురించా?" స్నేహ: "అవును గౌతమ్. ఆద్య పుట్టినప్పటి నుండి నేను లేకుండా ఒక్కరోజు కూడా లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందో అని కొంచెం భయంగా ఉంది." గౌతమ్: "నిధి ఉందిగా, తను చూసుకుంటుందిలే. కంగారు పడకు. హైదరాబాద్‌కి వెళ్ళగానే వీడియో కాల్‌కి చేద్దాం, సరేనా?" స్నేహ చిన్నగా నవ్వింది. హైదరాబాద్‌కి వెళ్తారు. మీటింగ్ హోటల్‌లో జరిగితే వెళ్తారు. మీటింగ్ అయ్యేసరికి నైట్ 10 అవుతుంది. స్నేహ, గౌతమ్ మీటింగ్ అయిపోయి బయట వచ్చేసరికి బాగా వాన పడుతూ ఉంటుంది. గౌతమ్: "స్నేహ నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి కార్ తీసుకొని వస్తా" అని వెళ్తాడు. కార్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వదు. దిగి చూస్తే టైర్ పంక్చర్ అయి ఉంటుంది. గౌతమ్ ఫుల్లుగా తడిచిపోయి ఉంటాడు. గౌతమ్: "స్నేహ కార్ టైర్ పంక్చర్ అయ్యింది." స్నేహ: "అవునా, ఇప్పుడెలా?" క్యాబ్ బుక్ చేద్దామని ఫోన్ తీస్తుంది. క్యాబ్స్ కూడా బుక్ అవ్వవు, బాగా వర్షం పడుతూ ఉండటం వల్ల. స్నేహ: "క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు." గౌతమ్: "ఒక పని చేద్దాం. ఇక్కడే రూమ్స్ తీసుకుని ఉందాం. రేపు రిటర్న్ వెళ్దాం." స్నేహ: "సరే" అని వెళ్తారు. గౌతమ్ 2 రూమ్స్ కావాలి అంటే వాళ్ళు ఒక్క రూమే ఉంది అంటారు. గౌతమ్ స్నేహ వంక చూస్తాడు. స్నేహ: "మాకు 2 రూమ్స్ కావాలి." మేనేజర్: "సారీ మేడం, ఒక్క రూమే అవైలబుల్‌గా ఉంది. ఇద్దరూ తప్పక తీసుకుంటారు." గౌతమ్: "నేను సోఫాలో పడుకుంటా. నువ్వు బెడ్ మీద పడుకో" అంటాడు. స్నేహ ఫ్రెష్ అయి వచ్చి ఆద్యకి ఫోన్ చేస్తుంది. ఫోన్‌లో సిగ్నల్ ఉండదు. గౌతమ్: "ఏమైంది స్నేహ?" స్నేహ: "ఫోన్‌లో సిగ్నల్ లేదు. ఆద్యకి ఫోన్ చేద్దామంటే." గౌతమ్: "నిజంగా? స్నేహ ఆద్య నీ కూతురు కాదంటే ఎవ్వరూ నమ్మరు. కన్నతల్లిలా చూసుకుంటావు. ఆద్య చాలా లక్కీ" అనుకుంటాడు మనసులో. ఏదో ఆలోచిస్తున్న గౌతమ్‌ని కదిపి, "ఏం ఆలోచిస్తున్నావు?" గౌతమ్ చిన్నగా నవ్వి, "ఏం లేదు. నేను ఫ్రెష్ అయి వస్తా" అని వెళ్తాడు. స్నేహ వెళ్తున్న గౌతమ్‌ని చూస్తూ, "ఈ మధ్య గౌతమ్ చాలా మారాడు అనిపిస్తుంది. ఎప్పుడు చూడు ఏదో ఆలోచిస్తూ, ఏదో లోకంలో ఉంటున్నాడు" అనుకుంటుంది. గౌతమ్ ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో పడుకుంటూ, "గుడ్ నైట్ స్నేహ." స్నేహ: "గుడ్ నైటా? అప్పుడే నిద్రపోతావా?"
గౌతమ్: నీకు నిద్ర రావట్లేదా? స్నేహ: లేదు, ఏమన్నా మాట్లాడొచ్చుగా. గౌతమ్‌కి నిద్ర వస్తున్నా స్నేహ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. స్నేహ: గౌతమ్, నిన్నొకటి అడగొచ్చా? గౌతమ్: పర్మిషన్ దేనికి స్నేహ, అడుగు. స్నేహ: కాలేజ్‌లో ఉన్నప్పుడు నీకు చాలామంది ప్రపోజ్ చేశారు కదా! ఎవరిని ప్రేమించలేదా? గౌతమ్ చిన్నగా నవ్వి లేదు. స్నేహ: ఇప్పటిదాకా ఎవరిని ప్రేమించాలని అనిపించలేదా? గౌతమ్: నువ్వు చెప్పు, నేనెవరినైనా ప్రేమిస్తున్నాను అనిపిస్తుందా? స్నేహ: అది నాకెలా తెలుస్తుంది? నువ్వే చెప్పు. గౌతమ్: చెప్పాల్సిన టైమొస్తే చెప్తాలే అంటాడు నవ్వుతూ. స్నేహ: అంటే ప్రేమిస్తున్నావు. ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతుంది. గౌతమ్: చెప్పాను కదా స్నేహ, చెప్పాల్సిన టైమొస్తే నీకే ఫస్ట్ చెప్తా. స్నేహ: సరేలే, నిన్నెక్కువ ఇబ్బంది పెట్టను. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకొని నిద్రపోతారు. మధ్యరాత్రిలో స్నేహకి మెలకువ వచ్చి చూస్తే గౌతమ్ చలికి వణుకుతూ కనిపిస్తాడు. స్నేహ గౌతమ్ దగ్గరకు వెళ్లి తల మీద చేయి వేసి చూస్తుంది. స్నేహ: ఫీవర్ వచ్చినట్టుందే. ఇందాక వానలో తడిచినందుకనుకుంటా అని ఏసీ ఆఫ్ చేసి దుప్పటి కప్పుతుంది. అయినా వణుకుతూనే ఉంటాడు. స్నేహ కిందకు వెళ్లి టాబ్లెట్స్ తెద్దామా వెళ్తుంటే గౌతమ్ స్నేహ చేయి పట్టుకుంటాడు. స్నేహ గౌతమ్ వంక చూస్తుంది. గౌతమ్ నిద్రలో నన్ను వదిలి వెళ్ళకు స్నేహ అంటూ ఉంటాడు. స్నేహ గౌతమ్ దగ్గర కూర్చుంటుంది. గౌతమ్ స్నేహ చేతికి ఇంకా దగ్గరకు తీసుకుని గుండెల దగ్గర పెట్టుకుని ఐ లవ్ యూ స్నేహ అంటాడు నిద్రలో. స్నేహ ఆ మాట విని షాక్ అయ్యిద్ది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.